రే 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 చెప్పరా బాబు. నిన్న నిన్న నువ్వు ఆ డస్ట్బిన్ ఎందుకు తన్నావురా? తన్నానా? లేదురా, చూసుకోకుండా తగిలేసి ఉంటుందిలే. ఏంటి అది అడగడానికే ఫోన్ చేసావా నువ్వు? రే రే బాబు, నువ్వు మళ్ళీ మొదలెట్టకరా బాబు, నీకు దండం పెడతాను. నేను ఒక కథ రాసుకుంటున్నాను రా, డిస్టర్బ్ చేయక నన్ను కొద్దిసేపు. కదా ఏం కదరా? మొన్న మీటీ వాళ్ళు 25 ఏళ్లకు సాగదీయగలిగే స్టోరీ అడిగారు ఒకటి, అది రాస్తున్నాను. రాసావా మరి? రాశాను, కానీ వాళ్ళకి ఇవ్వనుగా. మరి దీంతోనే సినిమా తీసేద్దారనుకుంటున్నాను రా. సీరియల్ కత్తో సినిమా ఎవరు తీస్తారా? ఎవరు ఒప్పుకుంటారు? ఏ మన బాబు లేడా, చేసేస్తాడు. టీవీ సీరియల్ కథ చెప్తే బాబు ఒప్పుకుంటాడా? మన చుట్టాల రవికాంత్ గారు రథోత్సవం చేసే ఛాన్స్ ఇవ్వలేదా? ఇది అంతేరా. ఇంతకీ లైన్ ఏంట్రా? ఓ అమ్మ, ఓ నాన్న, ఓ కొడుకు, ఓ కూతురు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టాలు చుట్టాలు, వాళ్ళ చుట్టాలు చుట్టాలు చుట్టాలు, వీళ్ళందరూ సరిపోలేదని కొత్త చుట్టాల కోసం వెళ్తుంటాడు రా హీరో. రే ఇది స్టోరీనా? ఫ్యామిలీ సినిమాలు అంటే అంతే, అంతకంటే ఏముండదు అక్కడ. కావాలంటే చుట్టాల రవికాంత్ గారిని అడుగు, తెలుసుద్ది నీకు. కానీ ఏదో కథ అంటూ ఉండాలి కదరా? అంతమంది ఒకే చోట ఉన్నారనుకో, పాటలు, డ్యాన్సులు, పండగలు, కోలాటాలు, పెళ్ళిళ్ళు, భోజనాలు, అబ్బో చూడ్డానికే ఎండిదర కలకల్లాడిపోద్ది. అది చూసినోడికి మొహం కలతపోద్ది ఎదవా. ఎల్లహ ట్రెండ్ తెలియదు నీకు. నన్ను చెప్పనిస్తావా, ఫోన్ పెట్టేనా? సరే చెప్పి తగలడు. మరి సినిమా అంటే ఇల్లు ఉండాలి కదా. ఇక్కడ ఉన్నాడు హీరో మేనమామ, ఆయనకి హీరో తండ్రి అంటే చాలా కోపం. ఎందుకని? అంటే నాన్న రోజు అందరితో డ్యాన్స్లు అవి కట్టించేస్తూ ఉంటాడు కదా, ఆయనకేమో నడుము నొప్పి. అది అర్థం చేసుకోకుండా డైలీ సంగీత కార్యక్రమాలు పెట్టేసరికి సిరాకెత్తిపోయి ఉంటాడు. హీరోయిన్ ఏడ్చిందా నీ కథలో? ఓ బ్రహ్మాండంగా. ఆస్ట్రేలియా నుంచి సానా ఇళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ఇండియాకి వచ్చి కలుస్తుందిరా. వాళ్ళ నాన్నేమో దాన్ని తీసుకెళ్ళి హీరోయిన్లో ఉండమంటాడు. రే 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 ఆపరా బాబు, నువ్వు మాట్లాడితే సీతమ్మ వాకిట్లో మూడ్లోకి వెళ్ళిపోతా. అది కాదురా బాబు, అన్నేళ్ళ తర్వాత విదేశాల నుంచి కూతురు వచ్చేస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా ఫ్రెండ్ ఇంట్లో పెట్టామేంట్రా? హీరో ఇంట్లోనే ఉంటే లవ్ చేసుకోవడానికి కన్వీనెంట్గా ఉంటుంది కదరా. మళ్ళీ హీరోయిన్కి ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ, ఈ అన్ని సీన్లు తీస్తే ఎక్కడ ఎరికితా? ఆయన లాజిక్ ఉండాలి కదరా. హీరోయిన్ క్యారెక్టర్ ఎర్రైటీగా ఉంటుందా జనాలు లాజిక్లు అడగకుండా. ఇలాంటి దాన్ని ఎవరు మాత్రం ఇంట్లో ఉంచుకుంటారులే అన్నట్టు రాస్తాను. మరైతే మన హీరోయిన్తో హీరో చివరిదాకా ఎలా ఉంటాడురా? మన హీరో ఇంట్లో 2 రోజులు ఉంటేనే ఎవరికైనా సిరాకు వచ్చేస్తుంది. ఆ పిల్ల మాత్రం ఉంటుంది ఏంటి, నేను ఉండలేనని లిప్కి సెట్టేసి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోద్ది. లిప్కిస్ అవసరమారా? కమర్షియల్ సినిమారా, ఆ మాత్రం మసాలా ఉండొద్దా? నీ సినిమాలో ఉప్పు కారమే లేదు, మసాలా ఎందుకురా? ఇప్పుడినా సూపర్ ట్విస్ట్, హీరో డాడీ చచ్చిపోతాడు. ఎందుకు? ఇందాక చెప్పాను కదా హీరో మేనమామని, అతనికి సిరాక్ పీక్స్కి వెళ్ళిపోయి ఓ రోజు బరస్ట్ అయిపోతాడు. ఇదిగో ఈ డ్యాన్సులు కట్టా నా వల్ల కాదు కానీ నేను వెళ్ళిపోతానని చెప్పేస్తాడు. ఏంటి దానికే చచ్చిపోయాడా? డ్యాన్స్ ప్రోగ్రాంలో అందరూ ఉండాలని కోరుకునే మంచి మనిషిరా ఆయన. ఒక్క పార్టిసిపేట్ తగ్గినా తట్టుకోలేరు, అందుకని చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోగానే మన హీరో మెట్ల మీద కిందకి పైకి పరిగెడతా ఉంటాడురా. ఎందుకురా? అంటే బాబు రన్నింగ్ బాగా చేస్తాడు కదా, అంటే అన్ని సినిమాల్లో ఏదో సీన్లో పరిగెత్తిస్తారుగా, అందుకని ఈ సీన్లో పరిగెట్టిస్తావా? అసహ్యంగా ఉంటుందిరా. నువ్వు రియాక్షన్ గురించి ఆలోచిస్తున్నా, ఎమోషన్ మర్చిపోతున్నా. కట్ చేస్తే ఇంటర్వెల్ ఎలా ఉంది? తమ్ముడు కాబట్టి తిట్టలేకపోతున్నాడు రా. సరే ఉంటా మరి. అదేంటి సెకండ్ హాఫ్ వినవా? ఇంకేముంటుంది, వాళ్ళ మామయ్య నడునొప్పి తగ్గించడానికి హీరో ఒక మందు కనుక్కుంటాడు. అప్పుడు అందరూ ఎంచక్క హ్యాపీగా డ్యాన్సులు వేసుకుంటారు, అంతేగా? ఎల్లవా, ఇక్కడ నుంచి డ్యాన్సులు ఉండవు, ఊళ్ళు ఉంటాయి. హీరో తన తప్పైన చుట్టాలందరినీ ఎతుక్కుంటా దేశం మీద అడిపోతాడు. ఇంక హీరోయిన్ ఉండదా సెకండ్ హాఫ్లో? ఎందుకుండదు, హీరో వాళ్ళ బాబు చచ్చిపోయాడు కదా, హీరో వాళ్ళ సెల్ ఏమో లండన్ ఉంటుంది, దాని ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది. మరి హీరో చెల్లి రాదా? రాదా? ఎందుకు? సీతాఫలకాయల సీజన్లో వద్దారని ఫిక్స్ అయింది. రే రే నువ్వు ఫ్లో చెడదెబ్బకా. ఈ హీరోయిన్తో కలిసి మన హీరో టూర్ స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్కి ఏం పని ఉండదా? ఇది ఇంకో టైపు. సిగ్నల్ దగ్గర సిల్లర్ అడిగే వాళ్ళందరినీ కారెక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి మరీ భోజనాలు అడిచేస్తూ ఉంటుంది. ఏట్రా ఏం మాట్లాడవేటి? అరే ఇది నిజంగా బాబుకి చెప్తావారా స్టోరీ? జై రవికాంత్ చుట్టాలా చెప్పేతాన్రా. సరే కానివ్వు. హీరో అలా దేశమంతా తిరిగి తన చుట్టాలందరినీ కలుసుకుంటాడు రా. రే ఫస్ట్ హాఫ్లో డ్యాన్సులు, సెకండ్ హాఫ్లో ఊళ్ళు, ఇదేం కదరా?
ఫస్ట్ హాఫ్ ఏమో మ్యారేజ్ వీడియోస్ చూస్తుంటుందిరా, సెకండ్ హాఫ్ ఏమో ఇండియా టూర్ వేసినట్టుంటుంది. ఒకే టికెట్ మీద 2 సినిమాలు, ఒకే టికెట్ మీద 10 పెళ్ళిళ్ళు, అదే టికెట్ మీద ఇండియా ట్రిప్పు. తెక్కిపోతాయి థియేటర్లు. జనాల అరుపులతోనా? కట్ చేస్తే ఈ హీరోయిన్ కూడా హీరోని వదిలేసి వెళ్ళిపోద్ది. అదేంట్రా? అంటే ఇండియా చూడ్డానికి వచ్చింది కదా, చూసేసింది. మరి లిప్ కిస్? అబ్బా నువ్వు సూపర్ రా పెద్దడా. ఇంకా హీరోకి హీరోయిన్ ఉండదా ఇక? దానికి స్కెచ్ చేసి పెట్టా. అలిగెళ్ళిపోయినా నడునొప్పి మామయ్య ఉన్నాడు కదా, ఆడికి ఒక కూతురు ఉంది కదా, ఆడి కూతురుతోటే హీరో పెళ్ళి. వెంటలేకపోయింది కదా డిస్ట్. అవును. అరే నువ్వు చెప్పిన దాంతో 3 గంటలు సినిమా తీయడం కుదురుతుందా? ఏం మాట్లాడుతున్నావు? సీరియల్ తీస్తే 25 ఏళ్ళు వస్తుంది. అంతరంగాలు రుతురాగాల కంటే పెద్ద హిట్ అవ్వుద్ది. సీరియల్ లాగా ఉంటే సినిమాకి వస్తారంటావా? లేడీస్ సీరియళ్ళకి మరిపోయి సినిమాలకు రావట్లేదు అంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు రారో చూద్దాం. సరే కానీ ఇంతకీ హీరో పెళ్ళికైనా హీరో చెల్లి వచ్చిందా? రాలేదురా. అదేంట్రా? ఆ ఏడు సీజన్లో కూడా సీతాఫలకాయలు కాయలేదురా, అందుకని రాలేదు. ఇంతకీ టైటిల్ ఏమనుకుంటున్నావు? ఓ ఎందుకు అనుకోలేదు, బేసుగ్గా సుందరంగా రెంటిలో సీతాఫలకాయ బుట్ట.